జగన్ రేపు వస్తున్నాడు. ఎక్కడికి అంటే 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతో 11 గంటలకి లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు రేపు. ఎంతసేపు ఉంటారు నీ దృష్టి ప్రకారం? 11 minutes అనుకుంటున్నా. మా వాళ్ళు ఒక్కసారి లేస్తారు అని అంటే వాళ్ళు ఎవరు కూడా తన కారణంలో కూడా కూర్చోవడం అని చెప్పి ఏమైందిరా? టోటల్ ఎనార్కీ విత్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. బాయ్ బాయ్ జగన్. రౌండ్ లో చూడొచ్చు 10 గంటల 11 నిమిషాలకి అసెంబ్లీ తలుపు దగ్గర నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు చత్తనా కొడకలు. ఇదేం 11 మీద ప్రేమ నాకు అర్థం కావట్లేదు. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. 11 నిమిషాలే ఉన్నారు, 11 మంది వచ్చారు, 10 గంటల 11 నిమిషాలకి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుతాయి. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోలింగ్లు ఏంటి 11 నిమిషాలని చెప్పేసి ఈ రోజు సభలోంచి వాకౌట్ చేశారంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నుంచి పారిపోయి దాంకున్నారు అధ్యక్ష. అది తప్ప, అది తప్ప, అది తప్ప. 11 గంటలకే మనోళ్ళు అందరినీ తీసుకొని మళ్ళా బయటకు వచ్చేసాడు. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడు ఏంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు అవుతాడే. అదేదో పెద్ద మనిషి ఫంక్షన్ కన్నా పోయి చీరా సారా ఇచ్చే తీసుకొని వచ్చినట్టుగా పోయినాడు. మరి అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కొంతమంది పాలేరులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మనకి ఇయ్యాలా? ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? ఇవన్నీ కూడా ఆడే కొట్లాడు, ఆడే ఉన్నారు కదా అందరూ. ప్రజలు కూడా హర్షిస్తారు. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. అది లేకుండా ఆడికి పోయి ఇంక ఇంటికా నుంచి విజువల్స్ తినాక బయలుదేరినాడు జగనన్న. అసెంబ్లీకి బయలుదేరినాడు, కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నాడు, అక్కడ సాగదీయబోతున్నాడు. ఆడ చినకబెరగబోతున్నాడు. కాగితాలు ఒక రకంగా లేదు కథ అని చెప్పి నుంచి ఫ్లెకార్డులు పెట్టుకొని వినారు. 11 మంది ఉన్నారు, నువ్వు ఒకడు ఉన్నావు మెయిన్ పిల్లర్గా. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. భయం, ఇది ఈ బాధ ఎవడు పడతాడని అటు పోయి పెద్ద మనిషి ఫంక్షన్ పోయినట్టు అటు పోయి అటు కనపడి వచ్చినాడయ్యా. నేను మురికిగుంట పక్కన 3 మాసాలు నివాసం ఉన్న గట్టికుణ్ణి. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి? తెలుసు కదా. మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఏమి నవ్వేవరా చిన్న రాజా? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా కई में थोड़ा प्रॉब्लम शायद होगा. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా? నీకు దండం పెడతానురా. अंदर देना है बोले तो स्थलम रहना नहीं కదా. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు. ఇది కూడా మొట్టమొదటి రోజు 1000 రూపాయలంట. ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు అక్కడ. అవునవును అవునవును మీరన్నది నిజమేను. అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది అంత తేలిగ్గా అర్థం కాదు. అలా ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సిగ్గుండాలరా,
అంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నీ బతుకు జడ మొన్న 28,000 మైనస్ వచ్చింది. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. అట్లుంటది మనతోని. అయితే నాకు ధైర్యం వచ్చింది. నాకన్నా ఇంకో 90,000తో ఓడిపోయాడు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. 28,000 వస్తే టైట్ ఫైట్ అంటారు ఏంటి అని అనుకున్న తర్వాత చూస్తే ఇది 90,000, 80,000, 60,000, 70,000. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మనసు మాత్రం వెన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. 1 minute. పూర్తిగా అన్నావు దండం పెట్టాలా, లేదంటే ఇటన్నా దండం పెట్టాలా? ఇది అటగాంటి ఇటు నడిమిది ఆగినాడు. మామూలు టైం కాదే ప్రకాశం. దీనికి 3 ఉన్నాయి బా. పై చూసి దండం పెట్టిండు అనుకో, జనాలకు దండం పెట్టిట్టు కింది కొంగి కాళ్ళకు దండం పెట్టిండు అనుకో, జగన్ ఆశీర్వాదం అనుకున్నాడు. ఇది నడిమిది అంటే దేనికి దేనికి పెట్టాడు మనకి ఎందుకు లేదు.